హాయ్. ఇప్పుడు మనం పాలకూర చుక్కకూర కలిపి తాలింపు ఎలా వేసుకోవాలో చూద్దాం. ఫస్ట్ మనం ఆయిల్లో తాలింపులు వెల్లుల్లిపాయ తాలింపుల్లో పచ్చెనపప్పు, సాయిపప్పు, జీలకర్ర, ఆవాలు, కావాలంటే మెంతులు కూడా వేసుకోవచ్చు. వేసి ఇవి వేగిన తర్వాత తాలింపులు వేసుకున్న తర్వాత వెల్లుల్లిపాయ వేసుకోవాలి, చిన్న వెల్లుల్లిపాయ. నేను ముందు అది వేసేసాను. మెంతులు మనం స్కిప్ చేసుకోవచ్చు, కానీ వేస్తే టేస్ట్ చాలా బాగుంటుంది, చేదుగా ఏం తగలదు. కొంచెం కరివేపాకు, ఒక పెద్ద ఆనియన్, పచ్చిమిర్చి. ఇవి వేగిన తర్వాత ఇందులో కొంచెం పసుపు వేసి వేపుకోవాలి. ఎర్రగా బ్రౌన్ కలర్లో వేగిన తర్వాత ఫస్ట్ మనం పాలకూరని కడిగి కట్ చేసి యాడ్ చేసి, పాలకూర చుక్కకూర ఒకేసారి వేయకూడదు. పాలకూర చుక్కకూర త్వరగా మగ్గిద్ది, పాలకూర మగ్గదు. కాబట్టి ఫస్ట్ మనం పాలకూరని సన్నగా కట్ చేసి వేసి పాలకూర మగ్గిన తర్వాత ఈ చుక్కకూర అనేది వేసుకోవాలి. ఒక మూత పెట్టి ఒక 2 minutes మగ్గనిచ్చి మనం చుక్కకూరని యాడ్ చేసుకోవాలి. సిమ్లో పెట్టి ఎప్పుడైనా ఆకుకూరలో సిమ్లో పెట్టి వండుకుంటే బాగుంటుంది, అడుగు పట్టకుండా టేస్ట్ కూడా బాగుంటుంది. సన్నగా 2 to 3 times వాష్ చేసుకోవాలి. కట్ చేయకముందే ఏదైనా ఆకుకూర కట్ చేయకముందే వాష్ చేసి అప్పుడు కట్ చేసుకోవాలి. మనం కొంతమంది ఇలాగ చిన్న ముక్కలు కోసినాక కట్ చేస్తారు. అలా కట్ చేస్తే అందులో ఉన్న మినరల్స్, విటమిన్స్ అన్నీ పోతాయి. మూత పెట్టి దగ్గరికి మగ్గనిచ్చాలి. మగ్గాక కొంచెం సాల్ట్ యాడ్ చేసి ఆయిల్ పైకి ఫ్లోట్ అయ్యేదాకా ఉంచి కారం వేసుకొని ఆయిల్ పైకి ఫ్లోట్ అయ్యేదాకా ఉంచి ఇది మగ్గిన తర్వాత ఒక పర్సన్కే వస్తుంది. ఎప్పుడైనా పాలకూర చుక్కకూర సమానంగా తీసుకో. 2 కట్టలు పాలకూర, 2 కట్టలు చుక్కకూర.